హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయి వంటలక్క రాని. వంటలు చేసేవాళ్ళు వెల్కమ్ ఎలా చెప్తారు? ఇలాగే కదా, వంటలతో అనమాట. మా ఇంట్లో పార్టీ జరుగుతుంది. మరొక పార్టీ అంటే మా మేడం ఆర్డర్ తీసుకుంది వంట చేస్తానని. కొత్తగా మతం పెట్టిందనమాట. ఆ మతం కోసం మేము వంటలు చేస్తున్నాం. ఇంట్లో తయారు చేయించి మా చేత చేపించి వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేసిందనమాట. దానికోసం మేము ప్రిపేర్ చేస్తున్నాం మేక బిర్యానీ. వాటికి కావాల్సినవి డెకరేషన్ చేసుకోవడం కోసం గుడ్లు, ఉల్లిపాయలు, శనగపప్పు, ఉల్లిపాయలు అన్నీ వేపి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇదైతే ఒక సెక్షను. ఇంక ఇవి కొత్తిమీర, దానిమ్మ పళ్ళు అవన్నీ ఒలుస్తున్నాము. ఇది ఒక సలాతా కోసం. ఇంకా చాయ్ మనకి ఎప్పుడు ఉండాల్సిందే కదా, తలనొప్పి రాకుండా. మనకి బాగున్నా బాగోపోయినా ఇక్కడైతే పని చేయాలి, తప్పదు. చూడండి కొత్తిమీర ఎంత మంచిగా ఉందో, నాటు కొత్తిమీర అనమాట. ఇవి కబోసు రెడీమేడ్గా దొరుకుతాయి. ఇవి నేను చాలాసార్లు చాలా వీడియోలో చూపించా. మాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇదే అనమాట, కబోసులు. ఇవి కట్ చేసి వేపి సలాతాలో వేస్తారనమాట. దానికోసం ఇవి కట్ చేశాను నేను, ఒక 4 రొట్లు. ఈ సలాతా చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టం. కొత్తిమీర చూస్తే చాలా అక్క, మేము కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అనుకుంటా ఉంటాం. అక్కడ ఒరిజినల్ పెడదామని పెట్టేసా. ఇంకా వంటగదిలో ఇలా ఉంటుంది అన్నమాట. ఇంటికాడ ఫోన్ మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాము. అదన్నమాట సంగతి. ఇక్కడ ఒంటరిగా ఉంటూ పనులు చేసుకుంటూ అలా మాట్లాడే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మనకు కూడా ఏదైనా బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఇంటికాడ వాళ్ళు ఉంటే, మనకంటే ఒకళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఎవరు తెలుగు వాళ్ళు లేకపోతే అలా అనిపించింది, ఇంటికాడలతోనే మాట్లాడాలి, తెలుగు వాళ్ళు ఉండరు ఎలా అని. నాకైతే ఆ బాధే లేదు. 2 తెలుగు వాళ్ళు ఉన్నారు, మన అక్కోళ్ళే. మంచిగా మాట్లాడుకుంటాం. మేము కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏం వచ్చినా కానీ ముగ్గురం షేర్ చేసుకుంటాం. బాగా కలిసిమెలిసి ఉంటాం. ఇంకా చెప్పాలంటే నాకు కొంచెం హెల్త్ బాగోపోయినా, నాకు థైరాయిడ్ ఉంది కదా, అక్కోళ్ళు నన్ను బాగా చూసుకుంటారనమాట. అమ్మలాగా చూసుకుంటారు. అమ్మలేని లోటు తెలియదు అనమాట ఇక్కడ ఉన్నప్పుడు. ఒకసారి 2 సంవత్సరాల క్రితం అనుకుంటా చెయ్యి తెగింది. అప్పుడు కూడా అక్కోళ్ళే నాకు స్నానం కూడా చేయించి నా బట్టలన్నీ ఉతికి నాకు పని చేసి పెట్టారు. చాలా అదృష్టం నాకైతే ఇక్కడ ఇలా అక్కోళ్ళు దొరకడం. నాకు చాలా అదృష్టం అనుకుంటా. నా అదృష్టమో లేదా పిల్లల అదృష్టమో, మా అమ్మ నాన్న చేసిన పుణ్యమో, నాకు ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు మంచి వాళ్ళు దొరుకుతారు. నన్ను బాగా చూసుకునేవాళ్ళు. నాకు ఎంత కష్టం వచ్చినా వాళ్ళ కష్టంలో ఫీల్ అయ్యి నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. మా అమ్మ నాన్న చేసిన పుణ్యం అనుకుంటా. అదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా అందరికీ. తల్లిదండ్రులు చేసిన పుణ్యాలైనా పాపాలైనా పిల్లలకి వస్తాయంటారు కదా, అలాగే అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్తే మట్టుకి ఇలా అనమాట. ఉల్లిపాయలు ఇవన్నీ వేపుతున్నాము. కొన్ని వేపాము, కొన్ని పక్కన పెట్టాము. చాలా రకాలు, 5 రకాలు చేసాము. ఇంకా అన్నము, మేక అదొకటి. ఇంకా 4-5 ఏంటంటే పాస్తా, మకరోనియా, కబోస్ది ఒకటి ఇక్కడ ఫేమస్ అనమాట అది. ఇంకోటేమో అరీస్. ఇదొక సలాత్ అనమాట. మేక అయిపోయిందా? సలాతాకి ఇక్కడ రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకొక రకమైన సలాతా చాలా బాగుంటుంది ఇది. ఇంకా మేక అయితే మనకు ఉడికిపోతుంది. మేకలనే వండుకొని తింటారు వీళ్ళు ఇక్కడ. చిన్న ముక్కలు కొట్టుకొని అన్నంలో వేసుకోవడం అనేది చాలా తక్కువ. ఇంట్లోకి అయితే అలా వండుకుంటారు. పార్టీలకి అయితే ఇలాగే మ్యాక్సిమం ఇలాగే వండుకొని తింటారు వాళ్ళు. అలాగే ఇష్టం అన్నమాట. సలాతా చూడండి, నేను వీడియో తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నాను. వీడియో తీయడానికి రావట్లేదు అసలుకి. ఇదేమో ఇక్కడ చూడండి, బియ్యానికి నీళ్ళ కొలత అన్నమాట. నిమ్మకాయల డెకరేషన్ కోసం టమాటాలు, ఇదేమో పెరుగు చట్నీ.
కియా వేసి చేసాము. చాలా బాగుంటుంది, సలవ అనమాట. ఇవన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇలా బొప్పే పెట్టాలి ఇక్కడ. వీటిల్లో పెట్టేసి కింద హాట్ వాటర్ వేసి వేడి అవ్వడానికి కింద కొవ్వొత్తులు లాంటి క్యాండిల్స్ ఉంటాయి, అవి వెలిగించాలన్నమాట. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది, వేసేస్తాను. ఇవన్నీ మేమే అక్కడికి వెళ్ళి పెట్టి వచ్చామన్నమాట. మళ్ళీ వాళ్ళు తినేసాక వెళ్ళి తీసుకొచ్చుకోవాలి వాళ్ళ గిన్నెలన్నీ. మన గిన్నెల్లో ఇచ్చాం కాబట్టి. అది క్యాటరింగ్ లాగా అనమాట. మా మేడం ఇట్లా చేస్తుంది, కొత్తగా స్టార్ట్ చేశారు అదనమాట. మేము కూడా ఏమైనా పచ్చళ్ళు అవన్నీ చేసుకుంటామంటే ఎవరైనా ఆర్డర్ వస్తే ఇస్తాను, నా నెంబర్ కూడా అని చెప్పారు కదా, పోయిన వీడియోలో కూడా చెప్పాను నేను. అది ఇప్పుడు ఈ ఆర్డర్కి ఇప్పుడు ఏమకు వచ్చిన ఆర్డర్ మొత్తం చేసి పెట్టాం మేమే నిన్న. ఒక మేక బిర్యానీ, అవి 5 రకాలు వెరైటీ అనమాట. సలాతా 3 రకాలు సలాతాలు, ఇంకా కూల్ డ్రింక్స్, పెరుగు, మజ్జిగ అన్నీ ఇచ్చారు. వాటితో అన్నీ ఇలా కలిపి ఇచ్చేసారు అనమాట. డక్కూసు. అన్నం అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇలా చేసేసాం. మేక ఉడకబెట్టేసి దానిపైన అంత మసాలా పట్టించి టమాటా పేస్ట్ పెట్టించి పిరంలో పెడితే మంచిగా కాల్చుకున్నట్టు వచ్చిద్ది అనమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్కి ఇన్ని పనులు ఉంటాయి, తప్పకుండా చూసి రండి. గల్ఫ్ కంట్రీకి వచ్చి పని చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ కొంచెం కష్టాన్ని, కుటుంబం దూరాన్ని ఓర్చుకోవాలన్నమాట. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాము. లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంక ఇంటికాడ వాళ్ళ మీద బెంగ పెట్టేసుకొని ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే పనులు చేయలేమన్నమాట. ఇక్కడైతే ఇంకా అంతా అయిపోయింది, కడిగేసి అన్నీ రెడీగా పెట్టాము. ఇంక ఇవన్నీ మళ్ళీ సదరాలి అంతే. నచ్చితే లైక్ చేయండి.